మహోన్నతుడు మహాగణుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఘనమైన నామమునకు స్తుతి ఘనమైన ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. గత సందేశంలో ఈ లోకం విషయంలో క్రైస్తవులు ఏ రీతిగా ఉండాలనేటువంటి ఒక అంశాన్ని మీ మధ్యలో తీసుకురావడం దేవుడు చూపిన కృపకై దేవునికి ఘనమైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో లోక విషయంలో లోకానికి మనము వెలుగై ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. అదే సీక్వెన్స్ లో మరికొన్ని రెఫరెన్స్లతో మీ మధ్యలోకి వచ్చినాను. ఈ లోకం విషయంలో ఈ లోకానికి క్రైస్తవులు వెలుగుగా ఉండాలి. ఒక మాట యోహాన్ గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడితిరి అని ఇక్కడ దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. అతడు అంటే ఎవరనంటే ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మండుచు ప్రకాశించుచున్న దీపముగా తనున్నాడు. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఏం చేస్తా ఉన్నారనంటే ఆనందించుటకు ఇష్టపడతా ఉన్నారని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం వెలుగుగా ఉన్నాం, ఆయన యొక్క వెలుగులో ఉన్నాం. ఆ వెలుగులో ఉండినటువంటి మనం కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడతా ఉన్నాం. కొంతకాలం కాదు కానీ మనకి యాత్ర ఈ లోకంలో ముగించేంత వరకు కూడా వెలుగుగా నీవు ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కొంతకాలం కాదు ఆనందించడం, కొంతకాలం కాదు, దేవునిలో ఉన్నటువంటి మనము మన జీవితాంతం వరకు కూడా ఆనందిస్తూనే ఉండాలి. అది దేవునిలో మనల్ని వెలుగులోనికి నడిపించినటువంటి దేవునిలో నీవు ఆనందిస్తూ మాత్రమే ఉండవలసిందిగా దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అదే రీతిగా రోమిలకు రాసిన పత్రిక 20వ వచనంలో చక్కటి మాట చదువుదాం. చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనిచున్నావు కావా? చీకటిలో ఉన్న వారికి దేవుడు ఏ రీతిగా ఉన్నాడంటే వెలుగుగా ఉన్నాడు, బుద్ధిహీనులకు శిక్షకుడుగా ఉన్నాడు, బాలురకు ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. నీవు చీకటిలో ఉన్నావా? చీకటిలో ఉన్నటువంటి నీకు దేవుడు వెలుగుగా ఉన్నాడు. ఎన్ని రోజులు చీకటి జీవితం నేను జీవించాలని వెళ్ళి నీవు బాధపడుతున్నావా? ఆ చీకటి అయినటువంటి నీ జీవితంలో వెలుగు నింపడానికి దేవుడు 2026 సంవత్సరముల క్రితం ఈ లోకానికి ఒక బాలుడు వలె ఒక కన్యక గర్భంలో పుట్టి ఈ లోకానికి వచ్చాడు. నీవు చీకటిలో, నేను ఈ చీకటి బ్రతకలేను, చీకటిలో నేను జీవించలేను, నా యొక్క యాత్ర చీకటిలో నేను ముగించుకుంటానని ఒకవేళ ఎదురు చూస్తున్నట్లయితే నిన్ను వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. ఆయన వెలుగు ఈ లోకం అంతటా ప్రకాశిస్తా ఉన్నది. నీవు ఆ వెలుగును కనుక స్వీకరించినట్లయితే నీ జీవితం చీకటి అంతా పోవడం జరుగుతుంది. అంధకారమయమైనటువంటి జీవితం అంతా కూడా వెలుగుమయముగా మార్చబడుతుంది. కాబట్టి చీకటిలో ఉండే వారికి దేవుడు వెలుగుగా వచ్చాడు. చీకటి జీవితం వద్దనుకున్న ప్రతి ఒక్కరికి ఆయన వెలుగుగా ఉన్నాడు. ఆయన వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దగ్గరకు వచ్చే వారిని నేను ఏమాత్రం త్రోసివేయనని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఆయన ఏమాత్రం త్రోసివేసేవాడు కాదు, ఆయన ప్రేమించేవాడు, ఆయన కరుణించేవాడు. ఈ లోకం విషయంలో మనందరం బహు జాగ్రత్తగా ఉండాలని లోకానికి ఆయన వెలుగు వలె వచ్చాడు. చీకటిలో ఉన్న వాళ్ళని ఆయన వెలిగించడానికి వచ్చాడు. కనుక ఆ వెలుగు నీకు కావాలనుకుంటే చీకటిని వదిలేసి వెలుగు ఎక్కడున్నదో వెలుగు వైపు పరుగెత్తు. ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువు వారై ఉన్నారు. ఆయన వెలిగింపబడ్డాడు, నిన్ను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ వెలుగుని నీవు పొందుకోవాలంటే ఆయనను వెంబడించవలసిందిగా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మాట చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. చీకటి వెలుగు రెండు వేరు ఉంటాయండి. చీకటి వేరు, వెలుగు వేరు. ఇవి రెండు వేరుగా ఉంటాయి. వీటికి ఒక్కొక్క దానికి దేనికి కూడా పొత్తు లేదు అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. మనం ఇళ్లలో ఉంటాం, ఇళ్లలో ఉండి చీకటి ఉంటుంది, మన ఇల్లంతా చీకటి ఉంటుంది. చీకటి ఉన్నటువంటి సమయంలో మనం వెలుతురు కోసం ఒక లైట్ ఆన్ చేస్తాం, స్విచ్ ఆన్ చేసి లైట్ ఆన్ చేసినప్పుడు లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగినప్పుడు ఇల్లంతా కూడా చీకటి అంతా పోయి ఇల్లంతా ఒక వెలుగుమయముగా తయారవుతుంది. అంటే
చీకటితో వెలుగుకు పొత్తు లేదు. వెలుగుకు చీకటితో ఎటువంటి పొత్తు లేదు. ఎందుకంటే వెలుగు చీకటి ఉన్నటువంటి ప్లేస్ లో పడితే ఆ చీకటి అంతా తొలగిపోతుంది. ఎప్పుడైతే ఆ వెలుగు మొత్తానికి క్లోజ్ చేస్తే మళ్ళా వెలుగు అంతా పోయి చీకటి అనేది ఆవరిస్తుంది. కాబట్టి వెలుగుకు చీకటి ఏ రీతి పొత్తు కూడా లేదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ లోకం విషయంలో నీవు లోకానికి వెలుగుగా ఉండాలి. ఈ చీకటితో సాంగత్యం వద్దు. చీకటితో నువ్వు ఏ సమయంలో ఏ స్థితిలో కూడా పొత్తు పెట్టుకోవద్దని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అదే రీతిగా తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. దేవుడు ఏమంటున్నాడండి? మీరందరూ కూడా వెలుగు సంబంధులై ఉన్నారు, వెలుగు సంబంధులై ఉన్నారు, పగటి సంబంధులై ఉన్నారు. వెలుగు అదే రీతిగా పగటి సంబంధులు అంటే మధ్యాహ్న కాల ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అంతా కూడా పగటి సంబంధులు. అదే రీతిగా వెలుగు సంబంధులు. వెలుగు ఏంటిదండి? దేవుని చేత ప్రకాశింపబడిన వాళ్ళందరూ కూడా వెలుగు సంబంధులు. అదే రీతిగా మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. మనం వెలుగు సంబంధులు పగటి సంబంధులమై ఉన్నాము. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. రాత్రికి అదే రీతిగా చీకటికి, వెలుగుకు పగటికి వీటికి మధ్యలో పగలు వెలుగు ఒక రీతిగా ఉంటది. అదే రీతిగా రాత్రి చీకటి ఒక రీతిగా. వీటికి ఎటువంటి పొత్తు అనేది లేదు అని దేవుని లేఖనానుసారముగా మనం తెలుసుకుంటున్నాం. కనుక ఎన్ని రోజులకున్న వెలుగు వెలుగే ఉంటది, అది వెలిగించేదిగా ఉంటది. ఎన్ని రోజులకున్న చీకటి చీకటిగానే ఉంటది. ఆ చీకటిలో ఇంకా అంధకార క్రియలు, దుష్క్రియలు, దుష్కార్యములు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. అదే రీతిగా మరి ఒక మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట వ్రాయబడిన, ఒకసారి చదువుదామా? మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పాను. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారనంటే, నేను లోకానికి వెలుగును, ఈ లోకానికి నేను వెలుగును అంటున్నాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్తున్నారు. దేవుణ్ణి వెంబడించే వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించేవారు, ఈ లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని వెంబడించేటువంటి వాళ్ళు చీకటిలో నడవకుండా జీవపు వెలుగు కలిగి ఉంటారని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు. లోకంలో ఉన్న వారందరిని వెలిగించడానికి వచ్చాడు. ఆయనను వెంబడించేవాడు ఎవ్వడు కూడా చీకటిలో నడవడు, జీవపు వెలుగు కలిగి ఉంటారని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. కనుక నీవు ఏ స్థితిలో ఉన్నావు? చీకటిలో ఉన్నావా? వెలుగులో ఉన్నావా? వెలుగులో ఉంటే ఆ వెలుగు నీ లోపల ఇంకా ప్రకాశింపని, ఆ వెలుగు అనేక మందికి ఆ వెలుగుమయంగా చేయడానికి దేవుడు నిన్ను వెలిగించిన. ఆ వెలుగు నీవు మాత్రమే అనుభవించడానికి లేదు. నీ బంధువులను వెలిగించాలి, నీ చుట్టాలను వెలిగించాలి, నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ వెలిగించాలి, నీ బంధుమిత్రులను వెలిగించాలి, నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వెలిగించాలి, నీ గ్రామంలో ఉన్న వారిని వెలిగించాలి, నీ యొక్క పరిసర ప్రాంతాల్లో నీ పని ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళని నీవు ఏం చేయాలంటే వెలిగించాలి. ఎందుకొరని దేవుడు నిన్ను వెలిగించాడు కనుక ఆ వెలుగును నీవు ప్రకాశింపజేయాలి. అదే రీతిగా 12వ అధ్యాయం 36వ వచనం, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట రాయబడి, ఒకసారి చదువుదామా? ఇక్కడ మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. మనం ఏ సంబంధులం అండి? వెలుగు సంబంధులము. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచాలి. మనకు వెలుగు ఉండే అంత సమయంలోనే మనము వెలుగునందు విశ్వాసం ఉంచాలి. మన దేవుడు మన మధ్యలో ఉన్నంత వరకే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన సజీవుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచారం చేస్తా ఉన్నది. అనేక మందిని అది ఇంకా వెలిగిస్తా ఉన్నది. అది వెలుగు ఉండగానే వెలుగునందు మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలని దేవుని లేఖనం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. మనం దేవుని అందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి తీద్దామా? 13వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల వరకు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను
లేకయు కామ విలాసములైనను పోగిరి చేష్టలైన లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగడి అందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన మీరు చేసుకునకు. ఇవి ఎంతో లోతైనటువంటి వాక్కులు. ఒక్కొక్కటి ధ్యానం చేయటకు చాలా అంటే చాలా సమయం పడుతుంది. కానీ మనకున్నటువంటి కొద్ది నిమిషాలు, మన యొక్క ఈ సందేశాల సమయము విడిది ఒక 10 నిమిషాల కంటే ఒక 2-3 నిమిషాలు ఎక్కువ ఉంటుంది అంతే. ఆ షార్ట్ మెసేజ్ లో మీకు ఈ వాక్య భాగాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఫ్రీ టైంలో ఈ రెఫరెన్స్ లో మీరు తెలుసుకొని ఆ రెఫరెన్స్ లో ఉన్నటువంటి భావాన్ని మీరందరూ ఆ లోతైన మర్మాలను స్వీకరిస్తారని నేను భావిస్తున్నాను. ఇక్కడ రాత్రి చాలా గడిచిపోయింది. మన జీవితంలో చీకటి చాలా గడిచిపోయింది. చీకటిమయమైన జీవితం చాలా పోయింది. పగలు మనకు సమీపముగా ఉన్నది. దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి? అంధకార క్రియలన్నీ కూడా విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. తేజ సంబంధమైన యుద్ధోపకరణాలను మనం ధరించుకోవాలి. వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఆ యుద్ధోపకరణాలు మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆ వెలుగైన దేవుణ్ణి నీవు ధరించుకోవాలి. అదే రీతిగా అల్లరితో కూడిన పాటలు, మత్తైనను కామ విలాసములు, పోగిరి చేష్టలు, కలహము, మత్సరము, పగడి అందు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవాలి. ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. అల్లరితో కూడిన ఆటపాటలు వదిలేయాలి, మత్తు వదిలిపెట్టాలి, కామ విలాసములు వదిలిపెట్టాలి, పోగిరి చేష్టలు వదిలిపెట్టాలి, కలహములు వదిలిపెట్టాలి, మత్సరములు అన్ని వదిలిపెట్టి ఇవన్నీ కూడా లేకుండా పగటి సంబంధులు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలి. అంటే ఇవన్నీ చేసే వాళ్ళు ఎవరనంటే చీకటి సంబంధులు. చీకటితో వెలుగుకు పొత్తు లేదు కనుక ఇవన్నీ చీకటిలో ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులు కనుక వాటితో మనకు పొత్తు లేదు కాబట్టి పగటి యందు నడుచుకున్నట్టు మనం మర్యాదగా నడుచుకోవాలి. అదే రీతిగా మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, మనం యేసుక్రీస్తును ధరించుకున్న వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమే మనం ఆలోచన చేసుకోవాలి. శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టు కాదు మనం దేవుని దగ్గరకు వచ్చింది. దేవుని ద్వారా వెలిగింపబడినటువంటి మరి మనము ఆ వెలుగును అనేక మందికి పంచాలి. దేవుని ధరించుకునేటువంటి వారమైన మనము శరీరేచ్ఛలను నెరవేర్చుకోనకుండా శరీర విషయంలో మనం ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకం విషయంలో క్రైస్తవుడమైన నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే లోకానికి నీవు వెలుగుగా ఉన్నావు అనే విషయాన్ని మరవకుండా, నేను వెలిగింపబడ్డాను, ఈ లోకానికి నేను వెలుగుగా ఉన్నాను, నన్ను దేవుడు వెలిగించాడు, అదే రీతిగా నేను అనేకులను వెలిగించాలి, అనేకులను దేవుని సన్నిధికి నడిపించాలి, ఆ వెలుగును నేను ప్రకాశింపజేయాలి, ఆ వెలుగును అనేక జనముల మధ్యలో నేను బహిర్గతం చేయాలి, ఆ వెలుగును అనేక జనాన్ని నడిపించాలని నీవు ఈ యొక్క వాక్కు ద్వారా తెలుసుకున్నట్లయితే ఆ వెలుగు ప్రకాశింపనీయి, ఆ వెలుగును అనేక మందికి పంచు. అంధకారంలో ఉన్న వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా అనేక జనాన్ని లాగవలసిన బాధ్యత దేవుడు నీ మీద ఉంచి ఉన్నాడు కనుక ఆ వెలుగుని నీ లోపల ప్రకాశింపని, ఈ లోకానికి నీ ఒక వెలుగుగా ఉన్నావు, ఆ విషయాన్ని మరవకుండా దేవుని సన్నిధిలో నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసిందిగా జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.